హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ హోమ్ గార్డెన్. మీ లక్ష్మి. ఈ రోజైతే మనం మనకి టెర్రస్ మీద ఎన్ని డ్రాగన్ ఫ్రూట్స్ అయితే వచ్చాయో, అలానే ఇది వరకు మనం వారం రోజుల పాటు లేకపోయేసరికి మొక్క ఎలా అయిపోయిందో చూసాం కదండి. ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది అయితే మీకు చూపిస్తాను. అలాగే ఎన్ని మొగ్గలు వచ్చాయో, అలానే ఎన్ని ఫ్రూట్స్ వచ్చాయో అనేది కూడా మీకు చూపిస్తానండి. ఏ టబ్లో పెట్టానో, వీటికి ఏమేమి ఫెర్టిలైజర్స్ అయితే నేను ఇప్పుడు ఇస్తున్నాను అనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి. మనకి టెర్రస్ మీద చాలా ఈజీగా ఎన్ని అయితే మన ఫ్రూట్స్ అయితే తీసుకోవచ్చు అనేది కూడా మీకు ఎప్పటికప్పుడైతే మీకు చూపిస్తూ ఉంటానండి. ముందుగా అయితే మనం ఈ డ్రాగన్ ప్లాంట్ చూసారు కదండి. ఇంతకుముందు మనం బడ్స్ అలానే ఫ్లవర్స్ చాలా వరకు వచ్చాయి. అలానే ఒక్కొక్క టబ్లోని కూడా మీకు చూపిస్తున్నాను కదా. ఇవి నేను ఒక డ్రమ్లో అయితే పెట్టిందండి. ఇది లాస్ట్ ఇయర్ పెట్టాను. ఈ ఇయర్ అయితే ఫ్రూట్స్ స్టార్ట్ అయినాయండి. ఫ్రూట్స్ ఎన్ని వచ్చాయో చూడండి. ఇవన్నీ పింక్ డ్రాగన్ ఫ్రూట్స్. 1 2 అలానే ఈ ప్లాంట్కి అయితే దగ్గరగా ఒక 5-6 ఫ్రూట్స్ అయితే వచ్చాయండి. అలానే చిన్న చిన్న బడ్స్ అయితే మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. మనకి ఎప్పటికప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుంటూ ఉండాలండి. హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ వెనక వచ్చే మనకి ఫ్రూట్స్ కానీ బడ్స్ కానీ బలంగా అయితే వస్తాయండి. కొంచెం పెద్ద సైజు రావడానికి అవకాశం ఉంటుంది. ఇదిగోండి, ఇవి 3, అలానే అదొకటి 4, 5. ఈ డ్రమ్ములో ఇప్పటి వరకు అయితే 5 వచ్చాయండి. ఇకపోతే టబ్లోని పెట్టాం కదండి, బ్లాక్ టబ్లోని, అందులో వచ్చినవి అయితే ఇంతకుముందు 4 1 2 1 వచ్చాయి కదండి. 6 కాయలను అయితే హార్వెస్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఇంకొక 2 అయితే వచ్చాయండి పింక్ డ్రాగన్ ఫ్రూట్స్. చాలా పైకి అయితే ఉందండి మొక్క. కొంచెం కష్టంగా కోస్తున్నా సరే మనకి ఇష్టమైన ఫ్రూట్ కదండి డ్రాగన్. ఇంకొకటి అయితే చూడండి, ఏదో చిటారు కొమ్మను ఉన్నట్టు కూర్చుంది కాయ. అంత పైకి అయితే ఉంది కాయ. అయినా సరే కోసేద్దాం. 2 ఫ్రూట్స్ అయితే వచ్చాయి ఈసారి మళ్ళీను బ్లాక్ టబ్లోను. ఈసారి వచ్చిన ఫ్రూట్స్ అయితే కొంచెం చిన్న సైజ్ అని, మరీ చిన్న సైజ్ ఏం కాదండి, మీడియము సైజ్ వచ్చిందని చెప్పాలి. చాలా చక్కగా అయితే ఫ్రూట్స్ వస్తున్నాయి. డ్రాగన్ అయితే చాలా ఈజీగా పెంచుకోవచ్చు మనం. కానీ కొంచెం మనం హార్వెస్ట్ చేసుకునేటప్పుడు కానీ వాటి దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ కొంచెం చూసుకుంటూ ఉండాలి. చూసారు కదండి, ఇవి 2 ఫ్రూట్స్ అయితే వచ్చాయి. ఇవి పింక్ డ్రాగన్ ఫ్రూట్స్ అండి. ఈ బ్లాక్ టబ్లో నేను పెట్టినవి ఇప్పటి వరకు మీకు చూపిస్తున్నాను కదండి. 8 ఫ్రూట్స్. ఈ ఫ్రూట్స్తో 8 ఫ్రూట్స్ అయితే నేను హార్వెస్ట్ చేసుకున్నాను. ఇకపోతే వైట్ డ్రాగన్ అండి. ఇదే టబ్లో పెట్టాను, స్టార్ట్ అయింది ఇప్పుడు. అలానే పింక్ మళ్ళీ ఇవి ఫ్రూట్గా మారడానికి అయితే రెడీ అవుతున్నాయి. ఇంకా ఇది కూడా వైటేనండి. ఈ టబ్లో ఇంకా ఎన్ని వస్తాయి అనేది కూడా మీకు చూపిస్తాను. ఇదొక ఫ్రూట్ అండి. ఇప్పటి వరకు అయితే ఇందులో 3 అయితే ఉన్నాయి. పైన చూసారా, పింక్ డ్రాగన్ ఫ్రూట్ అండి. దానికి ప్లేస్ లేక ఫ్లవర్ ఫ్రూట్గా మారడానికి అవకాశం లేక ఇలా పండు బారిపోయినట్టు అయిపోయిందండి ఇది. ఒక్కొక్కసారి అంతే, అన్నీ అయితే నిలబడవు కదండి. ఇదొక ఫ్రూట్గా మారుతుందండి. ఇంకా ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ హార్వెస్ట్కి అయితే రెడీ అవుతాయండి. ఇవి బ్లాక్ టబ్లోదండి. ఈ ప్లాంట్స్, ఫ్లవర్స్ అలానే ఫ్రూట్స్ కూడాను. ఇవన్నీ కూడా నెక్స్ట్ హార్వెస్ట్కి అయితే చాలా వరకు వస్తాయి. ఒకేసారి మనకి హార్వెస్ట్ కాకుండా చక్కగా కొన్ని రోజుల గ్యాప్లో మనకి ఫ్రూట్స్ వచ్చాయనుకోండి,
ఆ మంత్ అంతా మనం ఫ్రూట్స్ తీసుకున్నట్టే ఉంటుంది. ఇదిగోండి, ఇది వైట్ కలరు డ్రాగన్ అయితేను. ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్ అనేది వైట్ కలర్ది. ఒక 4 రోజుల్లో అయితే ఇది ఫ్రూట్ అయిపోతుంది. ఇది కూడా చూసారా, ఇది నేను 20 లీటర్స్ టబ్లో అయితే పెట్టానండి, బకెట్లో పెట్టాను కదా, వాటికి వచ్చినవి అయితేను. వీటికి 4 ఫ్రూట్స్ అయితే వచ్చాయండి 20 లీటర్స్ బకెట్లో అయితేనే. ఇవి కూడా హార్వెస్ట్కి అయితే మనకి తొందరలోనే వస్తాయి. చాలా చక్కగా అయితే మనం ఫ్రూట్స్ తీసుకోవచ్చు. మనం ఇంటి దగ్గర ఉంటే కనుక ఇంకా కొంచెం బలంగా ఇచ్చేవాళ్ళము. వాటికి కంపోస్ట్ కానీ లిక్విడ్స్ కానీ ఇచ్చేవాళ్ళము. ఎండల్లోనూ కొంచెం డల్ అయింది కదా, అయినా ఏం పర్వాలేదండి, చిన్నగా అయినా సరే మనం ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఇది కిచెన్ వేస్ట్ డ్రమ్లో పెట్టాను కదండి ఈ మొక్కల్ని. ఇవైతే మనం చూడండి, స్టెమ్స్ అయితే నార్మల్గానే వచ్చేసాయండి. కొంచెం ఇది వరకట్లో లేదు, కొంచెం బాగానే ఉంది. ఇదొక ఫ్రూట్ అండి, వైట్ డ్రాగన్. ఇది ఇప్పటి వరకు అయితే వీటిలో 2 అయితే ఫ్రూట్స్గా మారుతున్నాయండి. ఇవి కొంచెం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కూడా మళ్ళీ ఇచ్చానండి దీనికి. అలానే అంజూరు కూడా వచ్చేసిందండి. ఉడతలు అయితే అసలు ఫ్రూట్స్ అయితే ఉంచట్లేదు. అంజూర్ ఫ్రూట్ అయితే హార్వెస్ట్కి అయితే వచ్చేస్తుంది. ఇది కూడా కోసుకుందాము. మనం చిన్న చిన్న బకెట్లో కూడా ఈజీగా పెంచుకోవచ్చండి అంజూరు. ఇకపోతే మనకి మినీ ఆరెంజ్ అండి, మినీ ఆరెంజ్ అయితే వస్తుంది. కొంచెం టైం పడుతుందండి ఇది హార్వెస్ట్ అవడానికి. అలానే కొంచెం తోటకూర కూడా ఉంది, ఇది కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది చూసారా, సపోటా అండి. కిచెన్ వేస్ట్లో అయితే వేసాను. మొన్నటి వరకు మనకి కవర్లో ఉంది, కిచెన్ వేస్ట్ వేసి కొంచెం దీన్నైతే బకెట్లో పెట్టానండి, 20 లీటర్స్ బకెట్లో అయితేను. మనకి ఈ ప్లాంట్స్ డ్రాగను కొంచెం ఫ్రూట్స్ చిన్నగా వస్తున్నాయి కదండి. ఇప్పుడైతే మనం కొంచెం ఏదైనా కంపోస్ట్ ఇద్దాము. పళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు కొంచెం ఆటోమేటిక్గా సైజు కూడా తగ్గుతుంది కదండి. ఇప్పుడు మనం కంపోస్ట్ ఏదైతే ఇద్దామో చూద్దాము, మీకు చెప్తాను. ఇలా గుల్లగా తవ్వుకునండి, కొంచెం చుట్టూ తవ్వితే పర్వాలేదండి, లేకుంటే ఒకవైపున కానీ మనం ఇలా గుల్ల చేసుకోవాలండి మట్టిని. ఇలా మట్టి గుల్ల చేసిన తర్వాత వీటికైతే మనం కంపోస్ట్ ఇచ్చామనుకోండి, చాలా చక్కగా అయితే మరీ ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఫ్రూట్స్ కూడా మంచిగా వస్తాయండి. ఇదేంటో తెలుసండి, ఎన్పికే పౌడరు. వీటిల్లో మనకి 4 రకాల 5 రకాల చెక్కల పొళ్ళు ఉంటాయండి. అవి ఇవైతే బోన్ మీల్, ఒక గుప్పెడైతే బోన్ మీల్ కూడా ఇస్తాను. ఇలా వేసిన తర్వాత మనం మట్టి అయితే పైన కప్పేసుకోవడమేనండి. మనకి కొంచెం ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు అయితే మనం ఎప్సమ్ సాల్ట్ ఇవ్వచ్చు. ఇది ట్రైకోడర్మా, అవి కూడా కొంచెం మన దగ్గర ఉంటే ఇవ్వచ్చండి, లేకుంటే లేదు, వేపపిండి వేసుకుంటే సరిపోతుంది. ఇలానే ప్రతిదానికి మొక్కకైతే మనం ఇలా గుల్ల చేసుకుని కొంచెం వాటికి ఇచ్చామనుకోండి, చక్కగా అయితే ఫ్రూట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఎప్పుడు మనం అలా హార్వెస్ట్ చేసుకోవచ్చండి. ఇది ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఫ్రూట్స్ ఎన్ని వచ్చాయి ఏంటి అనేది కూడా మళ్ళీ మనం వీడియోలో మనం చూడొచ్చండి. ప్రస్తుతానికి అయితే ఇలా ఇచ్చామనుకోండి, చాలా చక్కగా అయితే మనకి ఫ్రూట్స్ వస్తాయి. ఎక్కువ అయితే మనం మొక్కలకి ఫెర్టిలైజర్స్ అలవాటు చేయకూడదండి. నేనైతే కొంచెం కొంచెం వేస్తాను, ఎక్కువ కూడా ఇవ్వను. ఇవ్వండి, ఇలా మామూలుగా ఇలా వేసేసి పైన మట్టికి వేయడమే. సూడోమోనాస్ ఉంటే అది కూడా వేసుకోవచ్చండి కొంచెం, లేకుంటే లేదు. కిచెన్ వేస్ట్లో వీటిల్లో అయితే నేను
వేసానండి కిచెన్ వేస్ట్ డ్రమ్ములో అయితే కొంచెం. ఇదిగోండి ఫ్రూట్స్ చూసారు కదా. ఈ ఫ్రూట్ అయితే మనం ఈ డ్రమ్ములో ఫస్ట్ ఫ్రూట్ అని చెప్పుకోవాలండి. లాస్ట్ ఇయర్ పెట్టిన మొక్క ఇది. ఇప్పుడు ఫ్రూట్స్ అయితే మనకి వస్తున్నాయి. పింక్ డ్రాగను, ఇది మనం కోసేసుకుందాము. మనం ఫ్రూట్స్ ఎప్పుడు కూడానండి పండిపోయిన తర్వాత అలానే మొక్క కొంచకూడదు. చూసారా స్టెమ్ చూసారండి, చాలా వరకు వళ్ళిపోయింది. ఈ కాయ కోసిన తర్వాత అసలు ఈ స్టెమ్ గ్రో అవుతుందో లేదో అయితే మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో అయితేనే. దీని ఎనర్జీ అంతా ఈ ఫ్రూట్ అయితే తీసుకుంది. చూసారు కదండి, ఈ ఫ్రూట్ అయితే చాలా బాగా అయితే వచ్చింది. సైజు కూడా పెద్ద సైజే వచ్చిందండి ఫ్రూటు. డ్రాగన్ ఫ్రూట్స్ని ఇష్టపడిన వాళ్ళంటే ఎవరు ఉంటారు చెప్పండి. మాకైతే ఇలా కొయ్యగానే అలా తినేస్తారు. చాలా ఇష్టం డ్రాగన్ ఫ్రూట్స్ అయితేనే. మనం బయట డబ్బులు పెట్టి కొని చేసేంత ఉండదు కదండి ప్రతిసారిను. అదే మన ఇంట్లో మొక్క ఉందనుకోండి, అప్పటికప్పుడు మనం చక్కగా కావాల్సినప్పుడు కోసుకు తినే ఇదైతే ఉంటుంది మనకి. ఇదిగోండి, ఇలా మనకి కోసిన తర్వాత చక్కగా ఈ అంజూర్ ఫ్రూట్ కూడా మనం కోసేద్దాము. ఇంకా ఎక్కువ ఉంచామనుకోండి ఉడతలు కొట్టేస్తాయి. పండిపోయింది అంజూర్ ఒకటి. చూసారు కదండి, ఇంకా మన డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఇలా వస్తూనే ఉంటాయి. అలానే మనం కోసుకుంటూనే ఉంటాము. ఫెర్టిలైజర్స్, కంపోస్ట్ ఏమి ఇచ్చాను అనేది కూడా మీకు చూపించాను కదండి ప్రస్తుతానికి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇచ్చిన తర్వాత మనకి మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా మనం చూద్దాము. ఒకటి మాత్రం అండి, మనం ఎప్పుడు ఫ్రూట్స్ ఇచ్చినా మాత్రం అవి హార్వెస్ట్ చేసేసుకుంటూ ఉండాలండి. అలానే ఉంచకూడదు. ఉంచామనుకోండి మాకైతే ఉడతలు తినేస్తాయండి, అస్సలు ఉంచవు. ఆ ఫ్రూట్ మారిందో లేదో మనం చూసేటప్పటికి అవి తినేస్తాయి. అందుకనే ఎప్పటికప్పుడైతే మేము కోసేసుకుంటాము. అన్నీ ఒకసారి చూపించడానికి అయితే అవ్వదండి. అలాగా ఒకేసారి కూడా మనం కటింగ్ చేసిన విధానం అవి కూడా ఒకేసారి అన్ని ఫ్రూట్స్ అయితే తీసుకునేలా కాదు, కొన్ని కొన్ని తీసుకునేలా అయితే మనం సెట్ చేసుకున్నాము. ఈ డ్రాగన్ ప్లాంట్కి అయితే ఈ విధంగా మనం డ్రాగన్ ప్లాంట్ని ఈజీగా టెర్రస్ మీద గ్రో చేసుకోవచ్చు అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే నెక్స్ట్ ఈ ఫ్రూట్స్ అయితే ఎన్ని వస్తాయో మళ్ళీ వీడియోలో అయితే మనం చూద్దాం.